కోనసీమ జిల్లా రాయవరం ప్రాంతంలో గ్రామీణ విద్యా వ్యవస్థకు సాయి తేజ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వ్యవస్థాపకుడు కర్రి సూర్యనారాయణ రెడ్డి ఎనలేని సేవలు అందించారని మండపేట అనపర్తి ఎమ్మెల్యేలు వేగుల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కొనియాడారు. రాయవరంలో నిర్వహించిన సూర్యనారాయణ రెడ్డి తొలి వర్ధంతి సంస్కరణ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాయన్నారు. ఆధునిక విద్యను బోధించే క్రమంలో మన సంస్కృతి సాంప్రదాయాలను విస్మరించరాదని ఉపాధ్యాయులకు సూచించారు. ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సూర్యనారాయణ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంఈఓ ఎర్రమాటి సూర్యనారాయణరావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ విధంగా మరి సూర్యనారాయణ రెడ్డి గారికి తోడుగా శ్రీమతి సూర్యనారాయణ రెడ్డి గారు కూడా ఈ విద్యా సంస్థల అభివృద్ధిలో వారి వంతు వారి పాత్ర వారు పోషించడం జరిగింది. సహజాచారిణి అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ప్రతి విషయంలోని ఆయన ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహిస్తూనే ఇక్కడ విద్యా సంస్థల పురోగతి పట్ల కూడా ఆవిడ ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం, అదేవిధంగా సందీపు, సూర్యనారాయణ రెడ్డి కోడలు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సంస్థని నిలబెట్టి ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ భౌతికంగా లేకపోయినా వారి జ్ఞాపకాలు ఉంచాలి అనే ఉద్దేశంతో ఇవాళ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా ముదావహం. ఇటువంటి మరి ఈ భవిష్యత్తులో ఈ విద్యా సంస్థలు మరింత ఉన్నతంగా ఎదగాలి, మరింత పైకి రావాలని ఆ భగవంతుడిని ఆకాంక్షిస్తూ విద్యా సంస్థల్ని ఏ విధంగా చెయ్యాలి, ఏ విధమైన పరిస్థితులు కల్పించాలనే దానిపైన కూడా ఇవాళ స్పష్టమైన అవగాహనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయి.